మెదక్ నిజామాబాద్ జిల్లాలో వరుణుడి బీభత్సం మామూలుగా లేదు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. దాంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రెండు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. కాలువలు నదులై ప్రవహిస్తున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల పలు గ్రామాలు నీట మునిగాయి. పార్కింగ్ చేసిన కార్లు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. అటు వర్ష ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లను అలర్ట్ చేశారు. అవసరమైన సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైతే హెలికాప్టర్ సేవలు వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. దాంతో అటు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక రెండు జిల్లాల్లో జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైంది. అటు కాలువలంతా కూడా నదులై ప్రవహిస్తున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక కొన్ని చోట్ల పలు గ్రామాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. పార్కింగ్ చేసిన కార్లు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. అటు వర్ష ప్రభావంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లను సీఎం అలర్ట్ చేశారు. అవసరమైన సహాయక చర్యలు వెంటనే చేపట్టాలంటూ ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైతే హెలికాప్టర్ సేవలు కూడా ఉపయోగించుకోవాలని సీఎం ఆదేశించారు. ఇక నిన్నటి నుంచి అటు ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షం విపరీతంగా కురుస్తుంది. వరుణుడి బీభత్సం మామూలుగా ఉండట్లేదు. దాంతో అటు వాగులు వంకలన్నీ కూడా పొంగిపొర్లుతున్నాయి. రెండు జిల్లాల్లో జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైంది. నిన్నటి నుంచి కురిసిన వానలకి అటు నదులు కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. రోడ్లపైకి నీరు చేరుతూ ఉంది. కాలనీలన్నీ కూడా నీట మునుగుతున్నాయి. ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులన్నీ కూడా చెరువులను తరపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక మరికొన్ని చోట్ల అయితే గ్రామాలన్నీ కూడా నీట మునిగిపోతున్నాయి. అటు పార్కింగ్ చేసిన కార్లు కూడా వరదల్లో కొట్టుకుపోతున్నాయి. ఇక వర్షం ధాటికి ఆ వాటర్ అంతా కూడా రోడ్లపైకి చేరిన నేపథ్యంలో పార్కింగ్ చేసిన కార్లన్నీ కూడా ఆ వాటర్లో కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంటుంది. అటు వర్ష ప్రభావంపై అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి, మెదక్ ఈ రెండు జిల్లాల కలెక్టర్లనైతే అలర్ట్ చేశారు. అవసరమైన సహాయక చర్యలు వెంటనే చేపట్టాలి. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలంటూ కూడా సీఎం ఆదేశించారు. ఇంకా ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అటు మెదక్, నిజామాబాద్ కు సంబంధించిన వానలైతే విపరీతంగా కురుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూ నిర్వహించారు. ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? పూర్తి వివరాలేంటి? రేఖ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం నుంచి కూడా ఎప్పటికప్పుడు ఏ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా అధికారులు అడిగి తెలుసుకున్నారు. కీలక ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదే ప్రధానంగా ఈ కామారెడ్డి సంబంధించి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా కామారెడ్డిలో విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్న నేపథ్యం కావచ్చు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి సంగారెడ్డితో పాటు పలు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అయితే ఇతర జాతీయ రహదారులతో పాటు రైల్వే ట్రాక్లన్నీ కూడా నీళ్లలో మునిగిపోయి పూర్తిగా ప్రయాణాలకు అడ్డంకిగా మారినాయి. ప్రమాదకర స్థితిలో కూడా హైవేలపైన, రైల్వే ట్రాక్లపైన నీళ్లు ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో 2 గంటల్లో 4 గంటల ప్రాంతంలో కూడా మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎక్కడైతే నిజామాబాద్ సంబంధించి కావచ్చు, మెదక్ సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించి కూడా అత్యవసర సేవలకు సంబంధించి ఇమీడియట్లీ అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎలాంటి విపత్కర పరిస్థితులు అంటే ఇంకా ఇంతకంటే వరద ఉధృతంగా వచ్చినప్పటికీ కూడా ఎవరికి ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి సహాయం తీసుకోవాలని కూడా అవసరమైతే సిఎస్కి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే పూర్తిగా అన్ని జిల్లాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా సమాచారం తెలుసుకున్నటువంటి సిఎస్ ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఇతర బృందాలకు సంబంధించి స్థానిక పోలీసులు, మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించినటువంటి ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కూడా అక్కడికి తరలించే విధంగా
చర్యలు తీసుకోవాలని కూడా సీఎస్కి ఆదేశాలు జారీ చేశారు. ఇక అన్ని శాఖలకు సంబంధించి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో దాదాపుగా వర్షాలు పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అన్ని శాఖలు చాలా సమన్వయంతో పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక మొత్తం పూర్తిగా హెల్త్ శాఖ కావచ్చు, విద్యుత్ శాఖకు సంబంధించి కావచ్చు, ఇరిగేషన్ శాఖలకు సంబంధించి కావచ్చు, వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు పోలీసులతో కోఆర్డినేట్ చేసుకోవాలి, అక్కడ సహాయక చర్యలు చేపట్టాలి. స్థానిక ఉన్నటువంటి పంచాయతీరాజ్ నుంచి కావచ్చు, ఇతర మున్సిపల్ శాఖలకు సంబంధించిన అధికారులకు సంబంధించి కూడా ఇచ్చినటువంటి సమాచారం మేరకు సకాలంలో అక్కడ చేరుకొని కూడా సహాయక చర్యలు చేపట్టాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను వాళ్ళకు ఏదో సేఫ్ ప్లేస్కు తరలించే విధంగా ప్రయత్నాలు చేయాలి. ఇక చెరువులు, కుంటలు, నదులు పూర్తిగా నిండినటువంటి నేపథ్యంలో కూడా అలుగులు పొంగి పొరలిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నట్టు కాబట్టి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ ప్రజలను ముందుగా అప్రమత్తం చేయాలి, అధికారులు ముందుగానే అక్కడికి చేరుకోవాలని కూడా అయితే ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తారు. ప్రధానంగా ప్రస్తుతం నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి కూడా విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. మరో 2 గంటల్లో కూడా మరింత విపరీతంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇక ఆరెంజ్ అలర్ట్కి సంబంధించి కూడా సాయంత్రం 4 గంటలకు భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఎల్లో అలర్ట్ ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి లాంటి సూర్యాపేట, కర్నూలు, నల్గొండ లాంటి ఏరియాలో కూడా ఈ ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు. కాబట్టి పూర్తిగా కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఈరోజు ఉదయం నుంచి కూడా మానిటరింగ్ చేసిన పరిస్థితి. కాబట్టి అధికార యంత్రాంగానికి సంబంధించి కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎవరు కూడా సెలవుల్లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరి కాసేపట్లోనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి జలాశయాలు కృష్ణా, గోదావరి జిల్లాల ఏదైతే ఏరియాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా నదులన్నీ కూడా నిండుకుండం తలపిస్తూ ఉన్నాయి. ఇటు శ్రీశైలం, నాగార్జున సాగర్తో పాటు పూర్తిగా నీరు పెద్ద ఎత్తున కూడా ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి నిఘా ఉంది, ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు, ఎంత నీరు పైనుంచి వస్తూ ఉంది, ఎంత కిందకు విడుదల చేస్తూ ఉన్నారు అన్న అంశానికి సంబంధించి మరి కాసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించబోతా ఉన్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నటువంటి విస్తారమైన వర్షాల నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రులతో పాటు అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉంది. ఎప్పటికప్పుడు కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అధికారులు జారీ చేసినటువంటి సూచనలు మాత్రం ఎవరైతే ప్రజలు కావచ్చు, లోతట్టు ప్రాంతాల వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఫాలో కావాలని కూడా కోరుతా ఉన్నారు. వాసు, అయితే పునరావాస కేంద్రాలు ఏ విధంగా ఏర్పాటు చేశారు? లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారా? పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? పదే పదే ప్రభుత్వం అధికారులతో పాటు ముఖ్యమంత్రి కూడా ఎక్కడైతే వర్షాలు ముందస్తుగా వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుందో తద్వారా ముందుగానే అధికార యంత్రాంగం అక్కడికి చేరుకొని అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలని పునరావాస కేంద్రాలకు తరలించాలి. అక్కడ వాళ్ళకి సరిపోయేటువంటి నిత్యావసర వస్తువులకు సంబంధించి ఆహారంతో పాటు చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పాలు అలాంటి ప్రతి ఒక్క వస్తువులకు సంబంధించి కూడా ఎన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది, ఆ ప్రభావితం ఎన్ని రోజుల పాటు ఉంటుంది. కాబట్టి వాళ్లకు సరిపోను నిత్యావసర వస్తువులు ముందుగానే అక్కడికి చేర్చాలి, వాళ్ళను పునరావాస కేంద్రాలకు తరలించాలన్న ఆదేశాలు ఇప్పటికే గత కొద్ది రోజులుగా ఎప్పటికప్పుడు కూడా ప్రతిరోజు మానిటరింగ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కూడా ఎక్కువగా వాతావరణం శాఖ హెచ్చరిస్తున్నటువంటి ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో హుటాహుటిన కూడా అత్యవసరంగా ముందస్తుగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉందో, ఎక్కడికైతే ఇళ్లలోకి నీరు చేరుతా ఉన్నాయో వాళ్ళందరినీ ఇమీడియట్లీ, ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సహాయం తీసుకొని వాళ్ళను అవసరమైతే బోట్లలో లేదంటే ఎయిర్ లిఫ్టింగ్ కూడా చేసి ఎవరైతే, ఎందుకంటే గొర్రెల కాపర్లు కావచ్చు, రైతులు కావచ్చు, పొలాల్లోకి వెళ్ళి కూడా అక్కడ ఏదైతే వాటర్లో చిక్కిపోతున్న నేపథ్యంలో వారిని కాపాడేందుకు అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ కూడా చేసేందుకు కూడా సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రస్తుతం ఎక్కడెక్కడైతే జిల్లాల్లో చాలా భారీగా వర్షం పడుతుందో, ప్రమాదకర స్థాయిలో హైవేలపైన, రైల్వే ట్రాక్లపైన నీరు ప్రవహిస్తుందో అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి మొత్తానికైతే ప్రభుత్వం నుంచి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. మరి కాసేపట్లో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆయా జిల్లా కలెక్టర్లతో కూడా నేరుగా మాట్లాడడం జరిగింది. సీఎస్కి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వర్షం వల్ల ప్రజలు కానీ ఇతర ఆస్తులకు కానీ ఎక్కడ నష్టం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు రెడ్ అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కానీ అక్కడికి అధికార యంత్రాంగం, సహాయక బృందాలు ఇమీడియట్లీ చేరుకునే విధంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరో 2 గంటల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ
హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆయా జిల్లాలకు సంబంధించి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ప్రజలు కూడా ఎక్కడైతే వర్షాలు విపరీతంగా ప్రవహిస్తున్నటువంటి నీటి వాగులు కానీ కుంటలు కానీ బ్రిడ్జిలపైన ప్రయాణం చేయకుండా ఆగాలని కూడా చెప్తా ఉన్నారు. విద్యుత్ స్తంభాల దగ్గరికి కానీ లేదంటే విద్యుత్ కాదు, ప్రధానంగా వినాయక మండపాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి జరుపుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈరోజు రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున పూజలు పాల్గొంటారు. ఆ పూజల్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్ లైన్లకు సంబంధించి కావచ్చు, వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర సంబంధించి కావచ్చు, చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రస్తుతం అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇటు హైదరాబాద్ సంబంధించి ప్రధానంగా జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా అధికారులతో పాటు స్థానిక ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలకు అలర్ట్ చేయాలి, ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలని కూడా ఆదేశాలు జారీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి విస్తారమైన వర్షాల నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగంతో పాటు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ సీఎస్కి అయితే ఒక స్పష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రి జారీ చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. ఎందుకంటే కలెక్టర్ స్థాయి నుంచి కూడా గ్రామీణ స్థాయి అధికారి వరకు కూడా ఎక్కడికైతే ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి పనిచేయాలని కూడా గత నెల రోజులుగా ఈ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చాలా కీలకంగా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకసారి ఈరోజు కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రికి నేరుగా అధికారులతో మాట్లాడారు, స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అధికారులకు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేయాలని కూడా ప్రస్తుతం సీఎస్తో పాటు ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక అటు ఉమ్మడి మెదక్ అండ్ నిజామాబాద్ జిల్లాలలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేశారు. అవసరమైన సహాయక చర్యలు వెంటనే చేపట్టాలంటూ ఆదేశించారు. ఇంకా అతి అవసరమైతే హెలికాప్టర్ సేవలు కూడా ఉపయోగించుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.